ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ప్రయాణం. సో ఈరోజైతే మేము బయటకు వెళ్తున్నాము. అంటే ఇది మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు వ్లాగ్ అనమాట. సో ఆ రోజు మేము లంచ్ చేయడానికి ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయితే అయ్యాము. సో స్టార్ట్ అవ్వగానే కన్నయ్యకి కార్లో కాసేపు ట్రావెల్ చేసేసరికి బాగా నిద్ర వచ్చేసింది. వాడైతే ఒక న్యాప్ తీసుకున్నాడు. మేము రెస్టారెంట్కి రీచ్ అయ్యేలోపు మేము చెప్పాను కదా, కాన్స్టిట్యున్సీ ఫీలియా రిసార్ట్స్లో స్టే చేస్తామని. అది చాలా లోపలికి ఉంటుందన్నమాట. సో మేమున్న ఏరియా నుంచి ఆ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాలంటే మ్యాక్సిమం 2.5 hours అలా పడుతుంది. ఇది మొత్తం హిల్స్ ఏరియాస్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ రోడ్స్ చూస్తేనే మీకు అర్థమవు ఉంటుంది. మొత్తం ఫారెస్ట్లో నుంచి వెళ్తున్నట్టు ఉంటుంది. సో ప్లస్ ఇక్కడ రోడ్స్ కూడా చాలా డేంజరస్, ఎందుకంటే మొత్తం కర్వ్స్ ఉంటాయి. మొత్తం మౌంటైన్స్ మధ్యలో ఉంటాయి కదా రోడ్స్. సో అందుకని చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. సో ఇక్కడ ఈ ఒక కర్వ్ వచ్చింది చూసారా, ఆ కర్వ్ చూస్తేనే భయం వేసింది నాకు స్టార్టింగ్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రూట్ అయితే ఎప్పుడు రాలేదు అసలు. మేము మ్యాక్సిమం టౌన్కి వెళ్ళడానికి వేరే రూట్లోనే వెళ్తాము. కొత్తగా ఇది షార్ట్ కట్ అనమాట. సో ఈ రూట్ ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాము. ఇక్కడ ఈ కర్వ్ చూస్తే మొత్తం చాలా డౌన్లోకి ఉంది. నేను చూడగానే షాక్ అయిపోయాను అండ్ చాలా భయం వేసింది కూడా చూడగానే. కానీ ఇక్కడ మనం కొంచెం ఒక 1/2 hour అలా తొందరగా వెళ్ళిపోవచ్చు టౌన్కి వెళ్ళడానికి. అదొక బెనిఫిట్. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా చిన్న రోడ్. ఏదైనా మనకి ఫ్రంట్ ఏదైనా వచ్చిందంటే అంతే, అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. అదొక పెద్ద ఇష్యూ. సో ఇప్పుడైతే మనం ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ని బూ వ్యాలీ అని అంటారు. సో మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాము. ఈ మన ఫ్రంట్ సీ కనిపిస్తుంది కదా, ఆ సీ నార్మల్గా అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకో తెలీదు ఆ రోజు చాలా రఫ్గా ఉంది. ప్లస్ విండ్ అసలు ఎంత విండీగా ఉందంటే ఆ రోజు అసలు మొత్తం ఎగిరిపోతామేమో అన్నంత గాలి వేసింది అసలు. సో కానీ వెదర్ అయితే చాలా బాగుంది, కానీ కొంచెం వేడిగా కూడా ఉంది. ఇక్కడ ఎక్కువ రైన్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఆ రోజు బయటకు ఇక్కడ స్టాల్స్లా కనిపిస్తున్నాయి కదా, అవేంటంటే మనకి రోడ్ సైడ్ స్టాల్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ కూడా వాళ్ళ హౌస్ దగ్గర అయ్యి మొత్తం బనానాస్ అలాంటివి ఏమన్నా ఫ్రూట్స్ అలాంటివి పండుతాయి కదా, అవన్నీ తీసుకొచ్చి వాళ్ళైతే ఇక్కడ సెల్ చేస్తుంటారు. ప్లస్ వాళ్ళకి ప్రాఫిట్ అంతా దీని నుంచి వస్తుంది అన్నమాట. ఇంకా ఇక్కడ వాళ్ళందరూ ఎక్కువ ఫిషింగ్ దాని మీదే ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు. సో మేమైతే అలా వెళ్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అయితే రెస్టారెంట్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 15 minutes వాక్ చేయాలి రెస్టారెంట్కి వెళ్ళడానికి. సో ఇక్కడ ఆల్మోస్ట్ అయితే మనం రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయాము. దీన్ని చూసారా ఎంత బాగుందో. సో ఇదే మనం వెళ్ళి ఇండియన్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ పేరు మెహక్ అండ్ ఇక్కడ ఓన్లీ ఇండియన్ క్యూజిన్ ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళగానే మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం ఇండియన్లా ఉంటుందన్నమాట. ఇక్కడికి ఆల్రెడీ మేము ఒకసారి వెళ్ళాము లాస్ట్ ఇయర్ మా వెడ్డింగ్ యానివర్సరీకి. నాకు ఇక్కడ ఫుడ్ అయితే బాగా నచ్చింది. సో కన్నయ్యని తీసుకుని ఈసారి ఇక్కడికే వెళ్దామని చెప్పేసి ఇక్కడికే వచ్చాము. ఈ రెస్టారెంట్కి ఎక్కువ ఫారినర్స్ అయితే వస్తారు. ఫారినర్స్కి మన ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టము. ఈ రెస్టారెంట్లో మన ఇండియన్ రెస్టారెంట్ అయినా సరే మన ఇండియన్స్ కన్నా నాకైతే ఎప్పుడూ ఎక్కువ ఫారినర్సే కనిపిస్తారు. సో మేము వెళ్ళినప్పటికీ మొత్తం టేబుల్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి అసలు. సో ఆ టేబుల్స్ ఖాళీ అయ్యేలోపు బయటకు అలా వెళ్ళొద్దామని చెప్పేసి బయటకు అయితే వచ్చాము. సిట్టింగ్ బయట కూడా ఉంటుంది, కానీ చెప్పాను కదా ఆ రోజు సీ రఫ్గా ఉంది. ప్లస్ చాలా విండీగా ఉంది. అందుకనే ఆ రోజు అయితే బయట ఎవ్వరు కూర్చోలేదు అసలు. నార్మల్గా అయితే బయటే ఫస్ట్ ఫిల్ అయిపోతుంది, కానీ ఆ రోజు బయట కూర్చోవడం అసలు ఇంపాసిబుల్, అంత విండీగా ఉంది. సో బయట అయితే వచ్చేసి కాసేపు అయితే కన్నయ్యకి బీచ్ అవి చూపించాము. సో ఈలోపు వాళ్ళైతే టేబుల్ అవి అరేంజ్ చేసి లోపలికి అయితే
లోపలికి వెళ్ళగానే కన్నయ్యని అయితే బేబీ చైర్ ఇచ్చారు. సో వాడిని అందులో కూర్చోబెట్టేసి వాడు వాటర్ అయితే పట్టేశాను. నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా లంచ్ టైం అయితే కంపల్సరీ వాడికి ఫుడ్ చేసి అయితే తీసుకెళ్తాను. బయట ఫుడ్ అస్సలు అయితే పెట్టను వాడికి. సో వాడికైతే వాటర్ పట్టించేసి ఫుడ్ అయితే తినిపించేసాము మేము తినే ముందే. సో మేము స్టార్టర్స్ కింద అయితే ఇక్కడ ఫిష్ టిక్కా అయితే ఆర్డర్ చేసాము. అండ్ ఇంకా మాక్టైల్ వచ్చేసి లైమ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఆర్డర్ చేసాము. ఫిష్ టిక్కాతో పాటు ఈ 3 టైప్ ఆఫ్ చట్నీస్ అయితే ఇచ్చారు. ఒకటైతే మింట్ అండ్ ఇంకొకటి టామరిన్ అండ్ ఇంకొకటి పికిల్లా ఉంది, మ్యాంగో పికిల్ లాగా. సో ఆ ఫిష్ టిక్కా పైన లెమన్ స్క్వీజ్ చేసుకుని తింటే టేస్ట్ అసలు చాలా బాగుంది. అండ్ మెయిన్ కోర్స్ వచ్చేసి చికెన్ బటర్ మసాలా అండ్ కాజు పులావ్ ఇంకా బటర్ నాన్ అయితే ఆర్డర్ చేసాము. దాంతోపాటు పాపడ్ కూడా ఇచ్చారు ఇక్కడ. నా మాక్టైల్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే కాజు పులావ్ అని ఉంది కదా, కాజు పులావ్ కొంచెం ఆర్డర్ చేసాము బాగుంటుంది కదా అని చెప్పేసి. కానీ అది జీరా రైస్లా ఉంది. జీరా రైస్ పైన కాజు వేసి ఇచ్చేసారు. మేమిద్దరం భలే నవ్వుకున్నాం తింటూ. అండ్ ఇంకా చికెన్ బటర్ మసాలా అండ్ బటర్ నాన్ అయితే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. బటర్ నాన్ కూడా స్మూత్గా చాలా బాగుంది. అండ్ దాని తర్వాత ఫుడ్ తినేసి అయితే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత కన్నయ్యని బయట కూర్చోబెట్టి కాసేపు అయితే వాడిని ఎంటర్టైన్ చేసాము బాగా. సో ఆ తర్వాత మేము రిటర్న్ వచ్చేస్తుంటే దారిలో ఈ పాప్కార్న్ అయితే కనిపించింది. నాకైతే సేమ్ ఇండియన్ ఫీలింగ్ వచ్చింది ఇలా పాప్కార్న్ చూస్తే. సో వెంటనే ఒక పాప్కార్న్ అయితే తీసుకుని అలా బీచ్ దగ్గర కూర్చుని తినేసి అప్పుడైతే రిటర్న్ అయ్యాము. సో అంతే ఈ వ్లాగ్లో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్